హాయ్ గైస్, జనరల్ గా మనం కిచెన్ లోని ఇలాంటి ప్యాన్స్ లోని కుకింగ్ చేయడం చూస్తుంటాం కదా. బట్ ఇలా కాకుండా ఇగోండి ఫుడ్ పార్సల్ కి యూజ్ చేస్తారు కదా ఈ అల్యూమినియం ఫాయిల్. ఈ అల్యూమినియం ఫాయిల్ తో మనం ఒక ప్యాన్ ని తయారు చేసి అందులో కుక్ చేస్తే ఎలా ఉంటుంది, అసలు కుక్ అవుతుందా లేదా అనేది ఈ వీడియోలోని మనం టెస్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ అల్యూమినియం ఫాయిల్ అని కుక్ చేసి మనం తినచ్చా లేదా అనేది నాకైతే తెలియదు అనమాట. సో ఒకవేళ తినచ్చా లేదా అనేది మీరైతే కామెంట్ చేయండి. ఒకవేళ తినకూడదు అనుకుంటే ఎందుకు అనేది రీజన్ కూడా కామెంట్ లో చేయండి. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఫటాఫట్ గా ఈ అల్యూమినియం ఫాయిల్ తోని మనం ఇలాంటి ఒక ప్యాన్ ని తయారు చేసి అందులో ఆమ్లెట్ ని వేసేద్దాం. ఆల్రైట్ గైస్, ఫైనల్లీ మన అల్యూమినియం ఫాయిల్ ప్యాన్ వచ్చేసి రెడీ అయిపోయింది. ఇవ్వండి, చూస్తున్నారు కదా, సేమ్ ఇలానే ఉంది కదా, సేమ్ ప్రింట్ అబ్బా, యాజ్ ఇట్ ఈస్ గా దిగిపోయింది. అయితే ఇప్పుడు ఈ అల్యూమినియం ఫాయిల్ తో తయారు చేసిన ప్యాన్ లోని మనం ఆమ్లెట్ ని వేద్దాం. ఫైర్ ని కొంచెం తగ్గించుకుందాం, ఎందుకంటే మేబీ అల్యూమినియం మెల్ట్ అయిపోవచ్చు, దాంట్లో మెల్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మనకి. ఇప్పుడు అమ్మ వేసిన వెంటనే వేడెక్కిపోయింది ఇది. ఏమో ఫ్రెండ్స్, ఇది కాసేలా లేదు, నాకైతే డౌట్ పడుతుంది. చూడచ్చు, ఇక్కడ కాలిపోతుంది. అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం. ఇందులో ఆమ్లెట్ వేయాలంటే కంపల్సరీగా ఆయిల్ అయితే ఉండాలి కదా. ఆల్రైట్ గైస్, ఫైనల్లీ చూసారు కదా, అల్యూమినియం ఫాయిల్ లోని ఎగ్ అయితే కుక్ అయిపోయింది, బాగానే కుక్ అయింది. కాకపోతే ఇందులో ఏంటంటే ఇలాంటి ఎగ్ కానీ లేదంటే వాటర్ బాయిల్ చేసుకోవడం కానీ ఇలాంటివి మాత్రమే చేయగలం అనమాట. ఎందుకంటే ఎక్కువ హీట్ టెంపరేచర్ కనుక మనం దీనికి ఇస్తే కిందన కాలిపోతుంది. బా, సాల్ట్ పేపర్ వేయడం మర్చిపోయాం, అది వేసుకుంటే ఇంకా బాగున్నాం. అయితే ఒకసారి బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇవ్వండి, చూడండి, కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ కాలిపోవడం. ఇది ఎంత తొందరగా అయితే హీట్ ని అబ్జర్వ్ చేసుకుందో అంతే తొందరగా చల్లగా కూడా అయిపోయింది అనమాట. ఇవ్వండి, అంటే హీట్ అనేది ఎక్కువసేపు ఉండట్లేదు దీంట్లోని. బట్ దీనికి మనం ఎక్కువ టెంపరేచర్ అంటే ఎక్కువ ఫైర్ కనుక పెట్టినట్లయితే అది కింద మొత్తం కాలిపోతుంది. ఒక ఎగ్ మనం ఫ్రై చేసుకోవడానికి అయితే ఇనఫ్ అనమాట, సరిపోయింది, బాగుంది. సాల్ట్ వేసుకుంటే ఇంకా బాగుండేది. సో గైస్, చూసారు కదా, ఈ విధంగా మనం అల్యూమినియం ఫాయిల్ లోని ఎగ్ వరకు మాత్రమే ఫ్రై చేయగలం అనమాట. ఎందుకంటే ఎక్కువ కనుక వేసినట్లయితే ఎక్కువ ఫైర్ పెట్టే ఐటమ్ చికెన్, మటన్ లేదంటే రైస్ ఇలాంటివి ఏదైనా కుక్ చేయడానికి ట్రై చేస్తే అల్యూమినియం ఫాయిల్ అనేది కాలిపోయి పనికి రాదు. జస్ట్ ఎమర్జెన్సీ టైంలో ఎప్పుడైనా మనం బయట ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు అలాంటి టైంలో మనకి అల్యూమినియం ఫాయిల్ మన దగ్గర కనుక ఉంటే ఈ విధంగా మనం చిన్న చిన్నవి ఏమైనా కుక్ చేసుకుని తినొచ్చు అనమాట. ఐ హోప్ మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ అలానే ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటివి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.